ట్యాంక్ బండ్ శివన్న అనే పేరు ఎట్లా వచ్చింది మీకు? మేడం నేను గతంలో నాకు 6 ఏళ్ల వయసు, అంటే చిన్న అబ్బాయిని, నాకు ఈ ఊహ కూడా తెలియదు. నాకు చేయి చాపి అడిగితే అన్నం పెడతారు, తినాలి, మూగి సైకిల్ చేయాలి అనేది కూడా నాకు తెలియదు. అంటే ఆ ఊహ అందని నా జీవితం అది. అలాంటి సమయంలోనే ఇది చాలా మంది కూడా అర్థమైంది, ప్రజలందరూ గుర్తించారు కూడా నన్ను. ఆ గుర్తింపులో ఇంకా ఏదో చెయ్యాలనే తపనతోటి ఇంకా నేను జీవిస్తున్నా. నేను అనుకోకుండా హాస్టల్, యాకత్పూర్ హాస్టల్, చార్మినార్ దగ్గర గాంధీ కోట్లారి హై స్కూల్, అంటే గవర్నమెంట్ స్కూల్ మాది. అవి 5-6 మంది పిల్లలు వెళ్తుంటిమి వస్తుంటిమి. అలాంటి సమయంలో అనుకోకుండా ముస్లిం వాళ్ళ పండగ, అంటే మన హిందూ సోదరులు అది మొహరం. అంటే ఇప్పుడు నేను ఎంత పెద్దవాడిని పండుగ విలువ నాకు తెలుసు. మనం దసరా, ఉగాది ఇవన్నీ చేస్తాం, వాళ్ళ దాంట్లో కూడా మొహరం పండుగ అని చేస్తాం. మనకు అది తెలియదు. అంతా బ్లాక్ డ్రెస్లు వేసుకొని అంతా బ్లేడ్లతో కొట్టుకుంటే బ్లడ్ మొత్తం మిరియాల మండి దగ్గర మొత్తం అదే అనమాట. మేము అదే రూట్లో రావాలి, అదే రూట్లో పోవాలి. 6-7 మంది మీకు కొంచెం గల్లంత అయిపోవడం వల్ల చేతిలో ఒక పలక తప్పిస్తే మన దగ్గర ఏం లేవు. ఇక ఆ చేతులు అందరం పట్టుకుని విడిపోయినాం, అడవుడి అలజడిలో విడిపోయినాం. చక్కగా ట్యాంక్ బండ్కి తెలియదు, ఇటు తెలిసినారు వాళ్ళు తెలియదు, ఎక్కడ అసలు ఊర్లో పేర్లే తెలివాయి. ఒక రూట్ మాత్రమే ఒక ముందర కళ్ళ ఎదురుగా నాకు కనబడుతుంది ఒకటే. ఇక చెదరగడ్డ దాకా పోయినా మేడం. చెదరగడ్డ నుంచి అటు అంటే ఎటు దారి కనబడితే అటు డైరెక్ట్ దిల్సినాడు దాకా వచ్చిన. అక్కడికల్లా చీకటి అయిపోయింది. ఇక అక్కడ అన్ని అరటి పండ్ల బండ్లు, మామిడి పండ్ల బండ్లు, కమలా పండ్లు అవన్నీ అమ్ముతున్న సమయంలో అవి కూర్చున్నా. అక్కడ ముస్లిం పెద్ద మనిషి చూసి అరటి పండ్లు సగం ఖరాబ్ అయినా ఏం చేస్తే వాళ్ళన్నీ ఏరి పెడతారు. ఎందుకంటే మనం కొనుక్కోము కదా, మురిపోయిన పండితే నాకు ఎందుకు అంటాం. అవన్నీ ఒక దుక్కు సైడ్కి పెట్టి అప్పుడు కత్తితోటి అరటి గెలలు కోస్తున్నాయి. ఇప్పుడంతా రెడీమేడ్ అయిపోయినాయి, డజన్లు డైరెక్ట్ అమ్మేస్తారు. అప్పుడు ఇట్లా కట్ చేసి ఇచ్చే పనులు అనమాట ముస్లిం వాళ్ళు. అట్లా కోసి ముక్కలు చేసి ఒక 5-6 పనులు చేతిలో పెడితే అంటే అడక్క తినే పరిస్థితి అనేది ఇప్పుడు పర్టికులర్గా అంటే అడక్క తిన్నా అర్థం. అది ఆయన పెద్ద మనిషి ఇచ్చిన నా ఆకలి తీరింది అతని చేతి ద్వారా. తిన్నా. అన్న చుట్టుపక్కలనే అందరూ బస్ స్టాండ్ దగ్గర అక్కడ ఎల్లమ్మ గుడి ఉంటుంది. ఆ ఎల్లమ్మ గుడి దగ్గర పిటలలో అని పూలు పనులు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరనే వాళ్ళని చేరదీశారు. వాళ్ళతో పాటే ఉన్నా. వాళ్ళు పెట్టిన అన్నం తిని బ్రతికిన. అక్కడికి ఒక 1 year దాకా అలాగే అక్కడ ఉండే వాళ్ళందరూ ఎవరైనా బాబు కొత్తగా కనబడుతున్నాని మంచి వాళ్ళు, అక్కడ లోకల్ ఉండే వాళ్ళు అందరూ వాళ్ళని అడిగితే ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెప్పారు, అబ్బాయి మా అబ్బాయి అని చెప్పుకున్నారు. రమేష్ అని, చంద్రకళ అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళతో రామ్లాల్ అని ఉంటాడు. వాళ్ళతో పాటు నేను వాళ్ళ పిల్లల్లో నేను కలిసిపోయినా. కలిసిపోయిన తర్వాత మేడం పేరెంట్స్ ఏమయ్యారు? తెలియదు, ఆ వయసు తెలియదు కదా నాకు. ముందు చూపు తప్పిస్తే వెనక తిరిగి చూడలేదు. ఇంకా పిల్లలే నా పేరెంట్స్. అలా అనాథ జీవితం అంటే దానికి ఒక అర్థం ఉంది నాకు. నేను ఇక్కడ దాకా రావాలంటే భగవంతుడు నాకు ఇవన్నీ దారులు తప్పించేసాను. సొంత తల్లిదండ్రులు అక్కడ ఉంటే నేను ఇక్కడి దాకా ఎందుకు వస్తాను? ఈ ప్రయాణం నాది వేరే ఉంది కాబట్టి నేను అనుకుంటా, నేను పడుకున్నప్పుడు మైండ్ సైలెంట్, అంటే 24 గంటలు రోడ్డు పైన ఉంటా. ఆ శబ్దం ఎట్లుంటుంది, ఎక్కడ దగ్గర సైలెంట్ అయిపోయిన తర్వాత ఆ శబ్దం ఎలా ఉంటుంది, నేను ఒంటరిగా ఆఖరి పోరాటంలో నేను నీళ్ళలో దిగినప్పుడు ఆ శబ్దం ఎలా ఉంటుంది, నేను మొత్తం నా ఆత్మతో నేను అందులోకి వెళ్ళి దేవతలతో పోరాడి ఆ చనిపోయిన ఒక వ్యక్తి శరీరాన్ని మట్టిలోకి వెళ్ళి గుంజుకురావాలంటే ఆ పోరాటం, అంటే ఇది మొత్తం నేను ఊహించుకుంటా భగవంతుడు నాకు ఈ జన్మ ఇచ్చింది ఇందుకే, ఇంతకు మించి ఇంకొకటి లేదు. అప్పుడు ఆ పిట్టలో వాళ్ళ కుటుంబంలో కలిసిపోయి అంటే మంచిగా చూసుకురామని. ఆ పిట్టలో నన్ను ఒక కొడుకు కంటే ఎక్కువ చూసుకోరు. వాళ్ళతో పాటు ఉన్న కొన్ని రోజుల దాకా ఫుట్పాత్ పైన ఒక లావారిస్, అంటే అప్పుడు షారుఖ్ ఖాన్ సినిమా లావారిస్ సినిమా వచ్చి రామ్జాన్ ఇవన్నీ వచ్చినప్పుడు ఆ సినిమా కంటెంట్ మొత్తం మేము అదే అనుకున్నాం. రామ్జానే సినిమా అంటే మాలాంటి వాళ్ళని బట్టి తీసిరు కదా సినిమా అని. అంటే మా ఫుట్పాత్ పైన జీవితాలు ఎలా ఉంటాయో ఆ సినిమా మొత్తం అలాగే ఉంటుంది. అది అప్పుడు ఇంకా మేమంతా ఒక 10 మంది చిల్లర పోరాలంతా జమ అయ్యి సారథి, జగజగవీడు, అత్లోక సుందరి, లంకేశ్వరుడు, కొదవ సింహం, అహన్నా పెళ్ళంట, ఇలా కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు మన్నంలో మనగాడు, మా పల్లె గోపాలుడు, ఇట్లా జెంటిల్మెన్,
బొబ్బిలి రాజా, ఇట్లా మంచి మంచి సుందరాకాండ, ఇలా మీ సినిమా వస్తుంటే బేబీ శాలిని హీరోయిన్ చిన్నది, లక్ష్మీ దుర్గా వాళ్ళ సినిమా చిన్న, అలాంటి మా జనరేషన్ ఆ సినిమాల మధ్యలో గడిపేసినాం. ఆ సినిమాలకు వెళ్ళినప్పుడు ఒంటరి వెళ్ళినప్పుడు మేము పిల్లలం కాబట్టి వాళ్ళకి పర్యాటకులకు లోక సినిమాకి వెళ్ళిన వాళ్ళకి విశ్రాంతి వేళల గుట్కాలు సిగరెట్లు బీడీలు తెచ్చిస్తే 5 పైసలు 10 పైసలు అవన్నీ జమ చేసుకొని ఇంకా సినిమాకైనా కావచ్చు తినడానికైనా రావచ్చు అని అలా జీవితాన్ని దుబ్బేసినాను లైఫ్ నాది. మీరు 10 పైసలు వాడారు ఎప్పుడన్నా? చూసిరా? అంటే ఇప్పుడు కాయిన్స్ రూపంలో చూసింటారు, అవి చెల్లించిరా? అంటే వాడికి కిరాణా షాప్ లో వాడారా? నేను వాడినా. ఒక 5 పైసలకి 5 సొంగలు వస్తున్నాయి, ఏళ్ళకి కలిగించుకొని వస్తుంటే బొంగరాలు ఆట అన్నాం, చిర్రకొని ఆట అన్నాం. ఇప్పుడు ఎవరైనా ఆడతారా? ఆన్లైన్ లో యూట్యూబ్ లో ఆడతారు, మటకా గిట్కా ఇవన్నీ ఆడుతారు. కానీ ఆ జీవితం మాకు తిరిగి రాదు, ఆ ప్రపంచాన్ని ఇప్పుడున్న జనరేషన్ చూడలేదు కూడా. అయితే మేడం ఇలా నేను చేస్తున్న అంటే అప్పుడు జీవితంలో చిత్తుబొత్త ఆడాలి, పైసలు జమ చేసుకోవాలి, వచ్చినోడు రాజు, లేకపోతే వాడు మళ్ళా బిగరగలక అడుకొచ్చుకో, ఇళ్ళలో అంటే తినేతందుకు మాత్రమే మేము ఆ పని చేసినాం, మా కడుపు కోసమే మేము ఆ పని చేసినాం. ఏదో అంటే ఒక బట్టలు కొనుక్కోవాలి, స్మార్ట్గా ఉండాలి, నెత్తికి నూనె పెట్టుకోవాలి, పనులు తోముకోవాలి, ఇవి మాకు తెలివాయి. లేచినామా పైన్ బిస్కెట్లు అంట, సినిమా టాకీస్ లో సమోసాలు తినాలని, చిన్న చిన్న సమోసాలు తినాలని, అదొక మా లైఫ్ అంతే. అది దానికోసమే అదొక జీవితం. నేను చనిపోయినా మా పిల్లలకి నేను అనుభవించితే నా పిల్లలు చేయలేరు. అలాంటి మూమెంట్ లో మా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కొందరు చెడు సావాసంలో తిరిగి జర దొంగల రూపంలో తిరిగిన వాళ్ళు జర టిప్ టాప్ తిరగడము, మమ్మల్ని అరే జర ఆకులు సాదా పాన్ ఇట్లా రకరకాల పాన్లు తిని మమ్మల్ని కొంచెం ఒక ఏమంటారు ఈర్ష్యగా చూడడము, మమ్మల్ని చీప్ మరీ మీరేంద్రబాయ్ మా ముందర అన్నట్టు చూడడంతో మాకు బాధాకరం అనిపిస్తుండే. మేము కూడా మేము పని కోసం మాకు డబ్బులు వస్తాయి కదా అన్నట్టు మేము వాళ్ళ ఎంపటి పోతున్నాం. అది పగులు పూట పని కాదు, రాత్రిలో పూట పని. ఏం పని చేశారు రాత్రి? రాత్రిలో పూట పని అంటే మేడం కొత్తపేట మార్కెట్ దగ్గర ఫ్రూట్ మార్కెట్ అది. వాళ్ళు అక్కడ కోర్టు ఉంది, అక్కడ హైకోర్టు ఉంది ఒకటి, ఆ కోర్టు కాడ న్యూటర్న్ ఉంటది. అక్కడ నుంచి మొదలు పెడితే చైతన్యపూడి దగ్గర మళ్ళీ న్యూటర్న్, అక్కడ నుంచి వచ్చిన వెహికల్ ఇక్కడే తిరగాలి. ఎంత లాంగ్ ఉంటుంది, మినిమం 2 కిలోమీటర్ లాంగ్ ఉంటుంది అది. ఆ లాంగ్ లో వెహికల్ అక్కడ ఎక్కితే ఇక్కడ కరెక్ట్ గా వచ్చి దిగుతాడు, ఏడైతే దిగుతాడో వెహికల్ వెళ్ళిపోతుంది. అక్కడ మేము మన షటర్ల కాడ పనుకుంటుంటే అక్కడ వైన్స్ ఉంటుండే, ఆ వైన్స్ కాడ పక్క పని పనుకుంటే వాళ్ళు మామిడికాయలు అన్ని దొంగతనాలు చేసుకున్నాయి. లారీ టాట్పట్రీ కోసి కట్టాను ఉంటుంది కదా, కప్తారు కదా, అది కోసి దాంట్లోకి వెళ్ళి మామిడి పండ్లు బత్తాకాయలు అవి. ఇప్పుడు రైతు కష్టాన్ని దోచుకుంటున్నాం అనమాట, రైతు పండించి తీసుకొస్తున్న కష్టాన్ని దోచుకుంటున్నాం. అది మాకు మంచి. అప్పుడు ఓ రోజు తిరిగినాం, 2 రోజులు తిన్నాం, 3 రోజులు తిన్నాం, అట్లా తిరిగి ఏదో ఒక రోజు వాళ్ళు దొరికిరు అనమాట. వాళ్ళు ఏం చేశారు, డ్రైవరు క్లీనర్ పట్టుకొని ఏడికి పోతారు మీరు ఎవరు ఏం చేస్తారు అన్నట్టు పెద్ద వాళ్ళు వెళ్ళింది. వాళ్ళు వెళ్ళిలా ఏడ ఉన్నాయి మీరు తీసుకునే సామాన్లు అంటే డైరెక్ట్ మా దగ్గరకు వచ్చారు. మేము పనుకున్నాం. అప్పుడు మా దగ్గర ఇన్ని కర్బూజా పండ్లు మామిడికాయలు ఇవన్నీ ఉన్నాయి. చూసి కొట్టిరు మమ్మల్ని. కొట్టిరంటే మాకు అనిపించింది, అంటే వాళ్ళు దొంగతనం చేశారు, మేము కూడా దొంగతనం చేసినట్టే, మేము కూడా దొంగలమే కదా, దాచి పెడుతున్నామంటే మేము దొంగలమేగా. వాళ్ళు కొట్టిన దెబ్బలకి మాకు మంచి అన్నాం. చిన్న వయసు, ముక్కు పచ్చలారిన వయసు, మాకు ఏం తెలియదు. అలాంటి సమయంలో దెబ్బలు తిన్నందుకు అదే మా అమ్మమ్మ నాన్న ఉంటే కొట్టకపోతుండే కదా మమ్మల్ని, అలా కొడుతుంటే అడ్డం పడుతుండే కదా ఎవరైనా ఒకరు వచ్చి అనేది మాకు బాధ అనిపించి ఆ టైంలో మిస్ అయి ఉంటారు మమ్మీ డాడీ అన్నీ. అమ్మ అని బాధపడ్డప్పుడు అమ్మ ప్రేమ తెలియని లైఫ్, తండ్రి అంటే ఏందో తెలియదు నాకు. కానీ ఆ పెయిన్ నాకు బాగా మర్చిపోలేను, ఇప్పటికి మర్చిపోలేను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నా. అట్లా నేను అక్కడి నుంచి మాకు మంచి అనిపించలేక ఇలా దెబ్బలు తిని బ్రతకాల్సిన అవసరం మాకేమొచ్చింది అన్నట్టుగా మా మనసుకు మేము చెప్పుకొని వాళ్ళెంబడి పోవడం బంద్ చేసినాం. మేము మా పిల్లలు అందరం కలిసి ఈ కోనార్క థియేటర్ గల్లీని వచ్చి శివగంగా థియేటర్ వరకు ఒకటే లైన్ ఉంటుంది అనమాట. వెనకలకెళ్ళి వెనక భాగం శివగంగా థియేటర్ వెనక భాగం, వెనక గేట్ ఉంటుంది, సింగిల్ గేట్ ఉంటుంది. ఆ గేట్ వరకు ఎన్ని ఇండ్లు ఉన్నాయో ఆ లైన్స్ కి సంబంధించిన ఇండ్లు మొత్తము. ఆకలి అయిందంటే కవర్ పట్టుకోవాలి, ఇండ్ల వైపు ఉదయాన్నే అడుకొచ్చుకొని తినాలి.
అంటే ఫుడ్ కావాలి కదా, ఇలా దొంగతనం చేసే బదులు అడక తిన్నా దానికి ఒక బాధ్యత, నాకు అన్నం పెడుతున్నారు, తింటున్నా, బాగుంటున్నా అనేది నేను అలా మా జీవితం గడిపేసినాం. అక్కడ ఉండే ప్రతి ఒక్క ఇంటికి మేము చేతులెత్తి నా మనస్ఫూర్తి చెప్తున్నా మేడం, నేను రుణం ఉన్నా. ఈ శరీరానికి అర్థం ఆ ఇళ్ళలో పెట్టిన అమ్మలే నాకు అన్నం. ఆ మూమెంట్ లో వాళ్ళ పిల్లలు ఈ వీడియో ఖచ్చితంగా చూస్తే, గతంలో మేము స్కూల్ కి వెళ్లే టైంలో ఈ బిచ్చగాళ్ళు మా ఇండ్ల ముందరకు వచ్చి వాళ్ళ అమ్మ నాయనలు అన్నం ఉంటే అన్నం పెట్టించారు పిల్లలతోటి, లేదనుకో ఒక ఆటాని ఇచ్చిరాపో ఏదైనా కొనుక్కొని తింటారు అనేది వాళ్ళు చూపించిన ప్రేమ మాకు తెలుసు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.